మహబూబాబాద్ పట్టణంలోని మిఠాయి పొట్లం స్వీట్ షాప్పై ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో 5,000 రూపాయల విలువ చేసే కాలం చెల్లిన పలు జ్యూస్ పదార్థాలు బయటపడ్డాయి. సందీప్ అనే ఉద్యోగి పిల్లల కోసం జ్యూస్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలు తన భార్య తాగడంతో అందరూ తీవ్ర అస్వస్థకు గురై కావడంతో వరంగల్ హాస్పిటల్లో తరలించారు. సందీప్ ఫుడ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. షాప్ ఓనర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫుడ్ అధికారులు తెలిపారు. ఓనర్పై చర్యలు తీసుకుని లైసెన్స్ రద్దు చేయాలని విద్యార్థుల సంఘాలు పలు డిమాండ్లు చేస్తున్నాయి. కూడా చాలా మెజార్టీగా అన్ని ఎక్స్పైరీ డేటు ఉన్నటువంటి సందర్భం వారు చూడడం జరిగింది. అవి సీజ్ చేసి వెంటనే వీరి మీద కేసు ఫైల్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము అంటే వినియోగదారులుగా అదేవిధంగా వివిధ సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పట్టణంలో ఉన్నటువంటి అనేక స్వీట్ షాపులు కానీ మన ప్రజలు తినేటువంటి ఆహారాలు తినుబండారాలు ఏవైతే ఉన్నటువంటి షాపులు పెట్టినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ షాపులల్లో మన ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి అధికారులు జిల్లా కలెక్టర్ గారు తక్షణమే ఎంక్వైరీ చేసి వాటి మీద ఎంక్వైరీ ఆఫీసర్ని వేసి వాటిని అందరినీ సందర్శించి వాటిని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వాటిని సీజ్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడ ఏ బాక్స్ కొన్నా కానీ 100కు పై రేటే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్రాండెడ్ షాప్ అని చెప్పేసి ప్రాంతంలో వస్తూ ఉంటారు. కాబట్టి వచ్చి తింటూ ఉంటారు. కాబట్టి ఇది పట్టణ ప్రజలు ప్రాణానికి ప్రమాదమైనటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే ఏదైతే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ సంబంధించి ఉంటాయో అవి సీజ్ చేసి ఈ షాపును కూడా సీజ్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్. సందీప్ అనే అతను ఒక సీతాఫల్ జ్యూస్ తీసుకున్నారని, సో అది ఎక్స్పైర్ అవ్వడం జరిగిందని నాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సందీప్ నిన్న ఈవినింగ్ వెంటనే మేము ఈరోజు ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. ఇందులో భాగంగా ఈ మిక్చర్ పొట్లం అనే స్వీట్ హౌస్లో ఇన్స్పెక్షన్ చేయగా ఆ సీతాఫల్ జ్యూసెస్ వాటికి డేట్స్ లేకుండా, అంటే వాటిపైన ఏ డీటెయిల్స్ కూడా లేకుండా అలాగే అంటే మనం ఏదైతే లైసెన్స్ ఇచ్చిన ప్రిమిసెస్లో వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇది సేల్ చేస్తున్నామని అక్కడ సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఇవి సేల్ చేయడానికే పెట్టినాం ఇందులో అని చెప్పారు. అది సీతాఫల్ జ్యూస్ అనే కాకుండా కొన్ని మ్యాంగో జ్యూసెస్ కూడా